ఈ నెల మే 13వ తారీఖున జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే 81% ఓటు నమోదవడం అనేటువంటిది ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి ప్రక్రియ కింద మనం తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే ప్రతి ఒక్క ఓటర్ కూడా వారి యొక్క ఓటును ఒక విలువైనటువంటి ఓటుని వాళ్ళు ఉపయోగించుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. చాలా అద్భుతంగా ఓటింగ్ జరగట్లేదు. ప్రతి ఒక్క ఓటర్ కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి ఓటును ఉపయోగించుకున్నారని చెప్పేసి ఈసీ కూడా చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంది. అలాగే ఏదైతే ఈరోజు అధికార పార్టీ ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చాలా అద్భుతంగా పోలింగ్ జరిగింది. మేము చేసినటువంటి మంచి పనులు, మేము చేసినటువంటి అభివృద్ధి పనులు, మేము చేసినటువంటి సంక్షేమం ద్వారా బాగానే ఈరోజు మా వైపు ఉన్నారని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇదే విధంగా ఎన్డీఏ కూటమి మహాకూటమి ఏదైతే ఉందో వాళ్ళు కూడా మాకే ఓట్లు వేశారు, మా కూటమికే ఓట్లు వేశారు, మేమే అధికారంలోకి రాబోతున్నామని చెప్పేసి ఒక విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు వీరు ఎంత క్రియేట్ చేసుకుని ఎంత జనాలలో మభ్యపెట్టి హైప్ క్రియేట్ చేసినా కూడా అధికారంలోకి రాబోయేది మేమే, అధికారంలోకి మరలా వస్తాం, ప్రజలు మా వైపే ఉన్నారు, ప్రజల యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వైపే ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పళ్ళ బుద్ధి మరి బలంగా చెప్తా ఉన్నారు. ఎందుకు వారికి ఇంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, ఎందుకు వాళ్ళు మరలానే ఇంతగానం ఓటింగ్ జరిగినా కూడా చాలా మంది ఏమంటున్నారంటే ఓటింగ్ ఎక్కువగా జరిగితే అది అధికార పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి ఆ పార్టీకి జరిగింది, కూటమికే మంచిగా ఓట్లు వేశారు ఓటర్స్ అందరని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. వీరు మాత్రం అధికార పార్టీ వాళ్ళు మేము చేసినటువంటి పనులకి, మేము అందించినటువంటి సంక్షేమానికి మాకు ఓట్లు పడ్డాయి, వాళ్ళు మా వైపే ఉన్నారని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఇది అంతా ఒకలా ఉంటే ఏవైతే ఈరోజు ఒక అధికారం కోసం అటు అధికార పార్టీ అవనివ్వండి, ప్రతిపక్ష పార్టీ అవనివ్వండి, ఏ పార్టీ అయినా కూడా వారు చెప్పుకున్నటువంటి వాదోపవాదనలు కానీ వారు చెప్పుకుంటున్నటువంటి అభిప్రాయాలు ఒక ఎత్తు అయితే, మనం నేషనల్ పొలిటికల్ సర్వే అవనివ్వండి, లోకల్ పొలిటికల్ సర్వే అవనివ్వండి, ఏ పొలిటికల్ సర్వేలు తీసుకున్నా కూడా రాబోయేది వైఎస్ఆర్సీపీఏ వస్తుంది. ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ ఉందో అదే అధికార పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టబోతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తుగా ఉంటే ఈరోజు వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి ఓట్ షేర్ తీసుకున్నట్లయితే మనం అది ఏ రకంగా అయినా తీసుకోవచ్చు. ఈరోజు 81% ఓటింగ్ మనం తీసుకున్నట్లయితే ఎక్కడ తీసుకున్నా కూడా వారికే అనుకూలంగా ఉందని చెప్పేసి మనం కూడా చెప్పుకుంటున్నాం. ఎందుకు అని అంటే ఇక్కడ మనం చూస్తే తెలుస్తా ఉంది, ఒక జెండర్ విధానంలో కానీ, ఒక ఏజ్ ప్రకారంగా కానీ, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ప్రకారంగా కానీ, లేకపోతే రీజనల్ పరంగా కానీ, లేకపోతే రిలీజియన్ పరంగా కానీ, ఇంకా ఏ రకమైనటువంటి విధి విధానాలు ఉన్నా వాటన్నిటి ప్రకారం తీసుకున్నట్లయితే చూసుకున్నా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకే ఓట్ షేర్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. మినిమం వచ్చేసి ఓట్ షేర్ ఎక్కడి నుంచి మనం అనుకున్నామంటే ఒక జెండర్ దగ్గర నుంచి ఒక రిలీజియన్ వరకు చూసుకున్నట్లయితే వారికి నమోదైనటువంటి ఓట్ షేరు 48.57% నుంచి ఎక్కువగా 55.78% వరకు వారికి ఓట్ షేర్ అనేది వచ్చిందని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇంకొక విషయం కూడా ఏంటి అంటే ఇక్కడ మనందరం కూడా గమనించాల్సింది, 175 నియోజకవర్గాలలో 175 స్థానాలలో మేమే రాబోతున్నామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ చెప్తా ఉంది. అది వారి అధినాయకుడు కానీ, వారి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులు ఎవరు తీసుకున్నా కూడా మేము 175 నియోజకవర్గాల అసెంబ్లీ స్థానాలలో మేమే రాబోతున్నామని చెప్పేసి వారు చాలా అంటే చాలా కూలంకుషలంగా, చాలా అంటే చాలా ఇదిగా చెప్తా ఉన్నారు. మనకి ఇక్కడే తెలుస్తా ఉంది, మనకు ఉన్నటువంటి 25 పార్లమెంట్ సెగ్మెంట్లు, 25 పార్లమెంట్ సెగ్మెంట్లను మనం కనుక ఒక 4 భాగాలుగా కనుక తీసుకున్నట్లయితే 7 అసెంబ్లీలు గెలిచేటువంటి పార్లమెంట్లు 10 తీసుకున్నట్లయితే, ఉదాహరణకి ఈ 10 పార్లమెంట్లు ఏమున్నాయి అంటే మనకు అరకు, ఏలూరు, ఒంగోలు, కర్నూలు, నంద్యాల, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, రాజంపేట, కడప. ఇక్కడ 10 పార్లమెంట్లు కింద ఉన్నటువంటి నియోజకవర్గాలు 7 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నట్లయితే 70 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అలాగే 6 అసెంబ్లీలు గెలిచేటువంటి పార్లమెంట్లు అంటే 7 పార్లమెంట్ల కింద 6 అసెంబ్లీలు గెలిచేటువంటి ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో అవి ఏమిటి పార్లమెంట్ సెగ్మెంట్స్ అయ్యి అంటే విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, విజయవాడ, నరసరావుపేట, నెల్లూరు, హిందూపూర్. అలాగే 5 అసెంబ్లీలు గెలిచేటువంటి పార్లమెంట్లు 4 అంటే 5 × 4 20.
శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ 4 అసెంబ్లీలు గెలిచేటువంటి పార్లమెంట్లు 4 ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 10 పార్లమెంట్లు, 7 పార్లమెంట్లు, 4 పార్లమెంట్లు, అలాగే రిమైనింగ్ ఏవైతే 4 ఉన్నాయో అవి వచ్చేసి అమలాపురం, నర్సాపురం, బాపట్ల, గుంటూరు. ఇక్కడ 4 × 4 16. మొత్తం మనం చూసుకున్నట్లయితే 70, 42, 20, 16. మొత్తం 70 + 42 112 + 20 132 + 16 148 స్థానాలు. 148 నియోజకవర్గాలలో కూడా వైఎస్ఆర్సీపీకి అధికార పార్టీకే ఎక్కువగా మనకు మెజారిటీ ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ 175 నియోజకవర్గాల్లో 148 నియోజకవర్గాలను ఇట్లా ఒక పక్కన తీసుకున్నట్లయితే ఇంకా రిమైనింగ్ ఏవైతే 27 నియోజకవర్గాలు ఉన్నాయో పోటాపోటీగా అంటే న్యూట్రల్ ఓట్ బ్యాంక్, న్యూట్రల్ ఓట్ను బట్టి చూసుకున్నట్లయితే ఈ 27 నియోజకవర్గాలలో కూడా మరీ భారీ మెజారిటీ కానీ అత్యధికంగా వచ్చేటువంటి ఇదైతే ఏమీ మనకు కనబడతలేదు. ఒక 1000 లేదా 500 లేదా 2000, 1500 చొప్పున గెలవబోయేటువంటి స్థానాలు ఒక 27 ఉన్నాయి. పోటాపోటీగా ఉన్నటువంటి స్థానాలు. ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే విశాఖ తూర్పు, లేకపోతే టెక్కిలి, లేకపోతే బొబ్బిలి, లేకపోతే హిందూపూర్, ఇలాంటి నియోజకవర్గ స్థానాలు ఒక 27 వరకు ఉన్నాయి. ఇవి కూడా మనం ఇప్పుడు ఏమనుకున్నామంటే ఒక 1000 నుంచి 1500 లేదా 2000 ఓట్ మెజారిటీతోనే గెలవబోతున్నాయి అని అనుకుంటున్నాం. అయితే ఇదే కనుక 1000-2000 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీకే వచ్చాయనుకోండి, వారు అనుకున్నటువంటి, వారు వ్యక్తం చేసేటువంటి, వారు బలంగా ధైర్యంగా చెప్తున్నటువంటి 175 నియోజకవర్గాల్లో 175 స్థానాలు గెలవబోయేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇంకొకటి కూడా ఇదే ఈ పోటాపోటీగా ఉన్నటువంటి 27 నియోజకవర్గాల్లో ఒకవేళ వైఎస్ఆర్సీపీకి అధికార పార్టీకి కాకుండా ఒకవేళ కూటమి ఏదైతే ఉందో, ఎన్డీఏ ఉందో, వారి దాకా వచ్చుకున్నట్లయితే 27 నియోజకవర్గ స్థానాలలోనే వాళ్ళు గెలవబోతున్నట్లుగా మనకు చాలా క్లియర్ కట్ గా ఉంది. ఇంత క్లియర్ కట్ గాను ఇంత ఇదిగా తెలుస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తుంటే మనం కూటమి ఏం చేస్తున్నాయి అంటే విపరీతమైనటువంటి ఒక హైప్ ని క్రియేట్ చేసి మేమే అధికారంలోకి రాబోతున్నాం, మేమే పార్టీని ఫామ్ చేయబోతున్నాం అని చెప్పేసి విపరీతమైనటువంటి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఎంత హైప్ క్రియేట్ చేసినా ఏం చేసినా కూడా వచ్చేది మా పార్టీ. రేపు జూన్ 4వ తారీఖున జరగబోయేటువంటి ఫలితాలలో, ఆ రోజు జరిగేటువంటి లెక్కింపుల్లో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రం వైపు దేశం మొత్తం కూడా ఇటువైపే చూస్తుంది, మా వైపే చూస్తుంది అని చెప్పేసి వారు చాలా అంటే చాలా ధీమాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏవైతే ఇప్పుడు అనుకున్నామో 25 పార్లమెంటు సెగ్మెంట్స్ మనం ఒక 4 భాగాలు విభజించుకొని మనం చూసుకున్నటువంటి ఈ యొక్క నియోజకవర్గాలు ఏమేమి రాబోతున్నాయని చెప్పేసి చూసుకున్నట్లయితే దీన్ని బట్టి చూస్తే వారు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి 175 రావచ్చు. లేకపోతే కనుక వారికి వచ్చినటువంటి ఓట్ షేర్ను ఇంకొక ఇదిని బట్టి చూస్తే వారు అనుకున్నట్లుగా ఎప్పుడు కూడా అనుకుంటున్నట్టుగా గతంలో 2019లో 151 స్థానాలు వచ్చినట్లుగా మళ్ళీ కూడా అవే రాబోతున్నాయని మనకు చాలా క్లియర్ కట్ గా మనకు కనపడతా ఉంది. అయితే ఏది ఏమైనా కూడా మరికొద్ది రోజుల్లోనే మనకు జూన్ 4వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి ఆ రోజు ఎవరికి ప్రజలు అధికారం కట్టబెట్టబోతున్నారు, అధికార పార్టీ అనుకున్నట్టు వారికి వస్తుందా, లేకపోతే ఈరోజు ఏదైతే కూటమితో వస్తూ విపరీతమైన హైప్ క్రియేట్ చేసుకుంటున్నటువంటి కూటమి ఉందో వారికే ప్రజలు అధికారాన్ని కట్టబెడతారనేటువంటిది మనకు జూన్ 4వ తారీఖున వెలువడేటువంటి ఫలితాల్లో మనకు తెలుస్తా ఉంది.